ప్రధాని నరేంద్ర మోడీ అట్లాగే హోంమంత్రి అమిత్ షాకి వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలీసులు అసలు రక్షణే కల్పించలేదన్నారు. జగన్ పర్యటనలో తీవ్రమైనటువంటి భద్రతా వైఫల్యం తలెత్తిందన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కొన్ని ఘటనలు కూడా జరిగాయని ఆ లేఖలో ప్రస్తావించారు మిథున్ రెడ్డి. ఇవి భారీ ఎత్తున పనినటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. వైఎస్ జగన్ ప్రాణాలకి ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విధానాలతో మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకి ముప్పు తెస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలకి తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి కూటమి ప్రభుత్వం తెరలేపుతోందని ప్రధాని మోడీకి రాసినటువంటి లేఖలో మిథున్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లి రైతుల్ని కలిశారు జగన్. ధరలు ఎందుకు తగ్గాయి, వారు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు ఏంటని తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేద్దామని జగన్ అక్కడికి వెళ్లారు. జగన్ కి పోలీసులు భద్రత కల్పించలేదు. యూనిఫామ్ లో ఉన్నటువంటి ఒక్క కానిస్టేబుల్ కూడా అక్కడ లేరు. అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా జరిగాయి. అందుకే మేమంతా గవర్నర్‌ని కలిసి జగన్‌కి భద్రత మీద ఆందోళన వ్యక్తం చేశాం. జగన్‌కి భద్రత విషయంలో లోపాలున్నాయని, కూటమి ప్రభుత్వం కావాలనే భద్రత కల్పించట్లేదని, జగన్‌ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా జగన్‌కి కూటమి ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించేలా గవర్నర్‌ని మేము కోరడం జరిగింది. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని, ఎంక్వైరీ చేస్తానని నేరుగా గవర్నరే చెప్పడం జరిగింది అంటూ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతలు సెక్యూరిటీ తగ్గించడం ఏంటని ఇటీవల జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే అయితే. అయితే దీని మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఒక సంఘ విద్రోహ శక్తిని పరామర్శించడానికి జైలుకు వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి సిగ్గుండాలి అంటూ పాలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఏం ఘనకార్యం చేశారని పరామర్శించడానికి వచ్చారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఇటువంటి వారికి సెక్యూరిటీ కూడా ఇవ్వాలా? మాజీ ముఖ్యమంత్రికి జెడ్-12 కేటగిరీ సెక్యూరిటీ ఎక్కడ ఇవ్వరని వర్ల రామయ్య అన్నారు. రైతులకు ఏం చేశారని రైతులను పరామర్శించడానికి మిర్చి యార్డుకి వెళ్లారు. మిర్చి యార్డ్ బోర్డు పరిపాలన అంతా వైసీపీ చేతుల్లో ఉంది. రైతులను పరామర్శించడానికి వచ్చారా? రైతుల దగ్గర ఉన్న మిరపకాయ టిక్కీలు కొట్టడానికి వెళ్లారా? అంటూ వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. పదవి పోయినా మీ బుద్ధి మాత్రం పోలేదు. కుక్కతోక వంకరలాగా మిమ్మల్ని పదవుల నుంచి పీకేసిన జనాలు చీకొట్టినా సరే మీ దొంగ బుద్ధులు పోనించుకోలేదని వర్ల రామయ్య హేళన చేశారు. అదేవిధంగా పోలీసులను హెచ్చరించినట్లు వ్యక్తిగతంగా దూషించడం, చాలా అహంకారపూరితమైనటువంటి భాషతో మాట్లాడడం తగదని వర్ల రామయ్య హెచ్చరించారు. జగన్ మిర్చి యార్డు వద్దకు వెళ్లడమే అక్రమమని అధికారులు చెప్తుంటే అక్కడ దానికి సెక్యూరిటీ కల్పించలేదని వాదించడం విడ్డూరంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కలెక్టర్ కోర్టులు కూడా వద్దని చెప్పినా జగన్ రెడ్డి పెడచెవిన పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.